అన్నమయ్య జిల్లా సాధన సమితి జేఏసీ పిలుపు మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోశాలదేవి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ల శాంతయ్య మరియు పొల్లంపేట మండల అధ్యక్షుడు సింగమాల రమేష్ ఆధ్వర్యంలో పొల్లంపేటలో భారీ ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచే జేఏసీ నాయకులు, కార్యకర్తలు పొల్లంపేట బైపాస్ రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీని ప్రభావంతో దాదాపు 7 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఆసుపత్రులకు వెళ్లే రోగులు, కళాశాల విద్యార్థులు మరియు విధులకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బైపాస్ రోడ్లోని హోటళ్లు, దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. ధర్నా విషయం తెలుసుకున్న పొల్లంపేట ఎస్ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నాను విరమించి ట్రాఫిక్ను పునరుద్ధరించాలని పోలీసులు కోరగా నాయకులకు మరియు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గోశాలదేవి, శాంతయ్య తదితరులు జిల్లా సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. జేఏసీ పిలుపుకు పొల్లంపేట ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పొల్లంపేటలోని ప్రైవేట్ పాఠశాలలను యాజమాన్యాలు మూసివేసి ధర్నాకు మద్దతు తెలిపాయి. టౌన్లోని వర్తక సంఘాలు, చిన్న వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి జేఏసీ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. భారీ ఎత్తున తరలివచ్చిన యువత అన్నమయ్య జిల్లా కావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ రోజు మేము ఎంత బాధపడతాం. ఒకసారి అన్నమయ్య జిల్లాకు పోవాలంటే 2 గంటలు టైం పడుతుంది. ఎంత బాధపడుతున్నామో మేము. కాదండి, మన కోసమే కదమ్మా ఎంత బాధపడుతుంది. బాగుండాలనే కదా, అది ఈత్ బాగుండాలని మనకి జిల్లా కావాలనే కదా. మనం ఎక్కడ పోవాలని ఎంత కష్టపడుతున్నాం తెలుసా. ఎంత 2 గంటలు టైం పడుతుంది. మధ్యలో ఏం జరుగుతుంది, ఎంత బాధపడుతున్నాం. మరి